పూర్తిగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో ఈ కాల్ రీచ్ టైం అనేది గతంలో అధ్యక్ష కాల్ వచ్చినప్పటి నుంచి పేషెంట్ దగ్గరికి వెహికల్ పోయిన సమయాన్ని రీచ్ టైంగా చూసేవారు. అయితే వీరు టెండర్లో ఆ మార్పులు చేసి కాల్ వచ్చిన సమయం కాకుండా అంబులెన్స్ ఎప్పుడైతే బయలుదేరి గమ్యస్థానం చేరడాన్ని రీచ్ టైంగా పెట్టుకున్నారు అధ్యక్ష. ఆ రకంగా కూడా అప్పటికి కూడా ఆ సమయాన్ని తగ్గించి కాల్ వచ్చిన సమయం కాకుండా అంబులెన్స్ బయలుదేరే సమయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈ ఇంత పెద్ద ఎత్తున 60 నిమిషాల పైగా దాదాపు 50% సర్వీసెస్ అందించారనే డెఫిషియన్సీస్ ఉన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు వీటిల్లో గోల్డెన్ అవర్ గురించి ప్రస్తావించారు. గోల్డెన్ అవర్ సర్వీసులు ప్రధానంగా చెప్పాలంటే చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. 11 నుంచి 20% గోల్డెన్ అవర్లో చేరిన సందర్భాలు 11 నుంచి 20% మాత్రమే ఉన్నాయన్న విషయం మనకు దీనిలో చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. సోమిరెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. ఇది 104, 108 అంబులెన్స్ సర్వీసెస్ అధ్యక్ష. ఇది ఒక సంజీవిని లాగా ప్రాణాపాయంలో ఉండే వాళ్ళకి ఆదుకునేదానికి 104, 108 అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పారు సింపుల్గా టోటల్ 34,48,540 ఎమర్జెన్సీ కేసెస్కి అంబులెన్సెస్ అంటే గోల్డెన్ అవర్లో అంటే 1 అవర్ లోపల గోల్డెన్ అవర్ 1 అవర్ తర్వాత మోర్ దాన్ 60 మినిట్స్ 17,80,854 మంది పేషెంట్స్ని గోల్డెన్ అవర్ లోపల షిఫ్ట్ చేయలేకపోయినారు, రీచ్ కాలేకపోయినారు. 17,80,850. సమస్య ఏంటంటే నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్ష, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ that rapid clinical investigation and care within 16 minutes, that's called golden hour, of a traumatic injury is key to a good outcome for the patient. Thus, golden hour is the first hour immediately after an incident in which emergency medical care is critical and most victims die if no such care is available or is not given soon after the accident. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చింది అధ్యక్ష గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత. బట్ ఇక్కడ 34 లక్షల కేసుల్లో 17 లక్షల చిల్లర కేసులు గోల్డెన్ అవర్ దాటిపోయినాయనంటే ఇంకా అంతకంటే ఏం చెప్పాలని చెప్పేసి దీంట్లోనే వాళ్ళు ఇచ్చిన ఆడిట్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్స్ అధ్యక్ష. నేను మాట్లాడేది ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్స్ అధ్యక్ష. An analysis ERC data revealed 4,10,815 cases. The ambulance staff stayed more than 30 minutes at the scene. Further, out of these cases, 3,96,207 cases were handed over to the hospital. It was also observed that out of these 3,96,207 cases, 3,61,652 కేసులు exceeded golden hour period. ఇంకోటి ఏంటంటే overstayed scene can not only cause delay in handovering over the patient at the hospital, but also misses an opportunity to attend to a distress caller. So అధ్యక్ష దీంట్లో ఏంటంటే వీళ్ళు ఇచ్చింది అరగంట పైన ఆ యాక్సిడెంట్ అయిన స్పాట్లో అంబులెన్స్ వాళ్ళు నిర్లక్ష్యం టైం వేస్ట్ చేయడం వల్ల ఆ పేషెంట్కి ప్రమాదం ఒకటి దగ్గర నుంచి ఈ అంబులెన్స్ ఆ పేషెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇంకొక ఎమర్జెన్సీ కాల్కి లేట్ అయ్యే అవకాశం కూడా వీళ్ళు కల్పించినారు అని చెప్పేసి ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇది నెక్స్ట్ ఇంకో పాయింట్ అధ్యక్ష, ఇదంతా కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, కాగ్ ఆధ్వర్యంలో ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. అవుట్ ఆఫ్ 18,32,434 cases in which patients were handed over at hospital, in 12,42,670 cases, ambulances had taken more than 1 hour from the assigned time to patient handover, district-wise status of which is
డిపిక్టెడ్ ఇన్ మ్యాప్ 3.1 బిలో అని చెప్పి మ్యాప్ ఇచ్చాడు అధ్యక్ష. దీని ఎంత పర్సెంటేజ్ అంటే 67.81% పేషెంట్స్ టైంకి రీచ్ కాలేకపోయినారని చెప్పి వాళ్ళు 21-23 సంవత్సరంలో ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఒక అంబులెన్సెస్ కండిషన్, డ్రైవర్స్ నిర్లక్ష్యం, నాకు తెలిసిన సమాచారం అధ్యక్ష, మంత్రి గారు ఇప్పుడు 730 అంబులెన్సెస్ చెప్పాడు. వాళ్ళు రన్ చేసింది 400. అరవిందో రన్ చేసింది 400 చిల్లర. వాళ్ళేమో 700 చిల్లర అని చెప్పి అప్డేట్ చేశారు. GPS, గవర్నమెంట్ GPS ప్రకారం 430 వచ్చినాయి అధ్యక్ష. అరవిందో అప్లోడ్ చేసిన దాని ప్రకారం 700 చిల్లర చూపించారు అధ్యక్ష. అది కూడా ఒక పెద్ద మోసం, దగా అని చెప్పేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నది అరవిందో సంస్థ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ఆడిటర్ జనరల్ ఇచ్చిన ఇంకో రిపోర్ట్ అధ్యక్ష, ఇది అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ విషయంలో and the shortfall of drugs and consumables was observed in range of 3% to 100%. 7 out of 28 drugs are observed with less than minimum prescribed quantities in more than 50% ambulances as shown in annexed enclosed session addition. Similarly, 12 out of 15 consumables are observed with less than minimum prescribed quantities in more than 50% of ambulances అని చెప్పేసి ఎంత చాలా క్లియర్ డేటా అధ్యక్ష. ఇప్పుడు ఒకటి రెండు చదివి వినిపిస్తాను అధ్యక్ష. దీంట్లో నార్మల్ సెలైన్ 250 ml 61 షార్టేజ్ అధ్యక్ష. ట్రామడోల్ హైడ్రోక్లోరైడ్ 2 ml ఇంజెక్షన్స్ 58 మైనస్ అధ్యక్ష అంబులెన్సెస్ లో. రింగర్స్ లాక్టేట్ 250 ml 54 మైనస్ అధ్యక్ష. డిస్పోజబుల్ సిరంజెస్ 2 cc 69 మైనస్ అధ్యక్ష. సర్జికల్ స్పిరిట్ 400 ml సొల్యూషన్ 65 మైనస్ అధ్యక్ష. డ్రెస్సింగ్ ప్యాడ్స్ 64 అధ్యక్ష. ఆక్సిజన్ మాస్క్ చైల్డ్ 60 మైనస్ అధ్యక్ష. ఇవన్నీ కాగ్ రిపోర్ట్స్, ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ అధ్యక్ష. ఇదేమి ఆషామాషిగా మనం ఏదో ప్రతిపక్షంలో ఉండామని చెప్పేసి ఆరోపణలు కాదు అధ్యక్ష. నేనేమంటానంటే అల్టిమేట్ గా మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను, AEMS అరవిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ఆయన ఎవరో తెలుసు, ఆయన పెద్ద ఆయన ఉన్నాడు విజయసాయి గేటు, ఆయన వియ్యంకుడు. నేను అడిగేది వాళ్ళు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అండ్ ఫెమా ఈ నిబంధనల ప్రకారం నియమాలు పాటించారా? పాటించలేదు.